గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే డే 2 రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేసేస్తాం. కార్ ఆల్రెడీ బయట వెయిటింగ్ అయితే చేస్తుంది. ఇదే మేము తీసుకున్న హోటల్. రేట్లు అయితే రీజనబుల్ గానే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ ఇస్తా మీకు. మేము 5కి రమ్మంటే అంకులేమో 6:18కి అయితే వచ్చిండు. మొత్తం తెల్లారిపోయింది. అరకుల వ్యూ ఎట్లా చూస్తామో ఏమో. మేమైతే లగేజ్లు అన్ని కార్లకైతే ఎక్కిస్తున్నాము. ఇక్కడనైతే ఎక్కువ మంది భవానీ మాల వేసుకున్నారు. ఇప్పుడు కూడా భవానీ మాల వేసుకుంటారని నాకైతే తెలియదు. ఇదైతే ఎంట్రెన్స్ కమాను విశాఖపట్నంది. పొద్దుగాల మనం ఛాయ్ తాగకపోతే మన బాడీ మన బ్రెయిన్ అయితే పనిచేయదు కదా, అందుకే ఛాయ్ తాగడానికి అయితే ఆగినాం. ఇక్కడనైతే టీ మస్తున్నది. మైండ్ అయితే మస్తు రిఫ్రెష్ అయింది. నిద్ర లేక ఏం లేదు. సాసరా సాసర్ సాసర్ ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నారు. ఒక్కొక్కరు కలకలు ఆడుతున్నారు. ఈవినింగ్ చూడండి అలా వాడిపోయిన బస్ ఎక్కిన తర్వాత మన అసలు స్వరూపాలు బయట పడతాయి. రైల్వే స్టేషన్ అనుకుంటాం. వీళ్ళిద్దరే డ్రైవర్ అంకుల్. ఇప్పుడు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న అంకుల్ అయితే అత్తడు మాతోటి. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాడు. జామ్ జామ్ అక్క కష్టపడి ఎత్తుక్కొని వచ్చింది జామ్ ఎక్కడ ఉందని. ఇక్కడ ఇల్లు చూసిండ్రా, ఇవి అయితే డైరెక్ట్ గుట్ట మీదనే కట్టిర్రు ఇల్లులు. మీకు చూడ్డానికి ఇట్లా కనబడతలేదు కావచ్చు, కానీ బయట మాత్రం చూస్తేనైతే ఏర్పడుతుంది. ఆంధ్రాలో నాకు నచ్చింది ఏంటిదంటే కిలోమీటర్కి ఒక గుడి ఉంటుంది. అది కూడా మస్తు ఉంటున్నాయి గుళ్ళు. ఇక్కడ నుంచి అరకు వ్యాలీకి పోవాలంటే 53 కిలోమీటర్స్, బొర్ల కేవ్స్ పోవాలంటేనేమో 29 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఫుల్ దూరం అయితే ఉన్నది. ఇక మేమైతే అరకు వ్యాలీకి అయితే పోతున్నాం. నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే మాకు వ్యూ అయితే అందదు అనుకుంటాను నేను. ఇప్పుడే ఫారెస్ట్ ఏరియాలకు అయితే ఎంట్రీ అయినాము. ఇక్కడనైతే సిగ్నల్ లేదు, ఓన్లీ జియోకి అయితే ఉంటుందంట కొంచెం సిగ్నల్. ఇంకా ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయితే కాలేదు. పక్కనైతే వ్యూ యూత్ అంటే మస్తు అనిపించుడు. మొత్తం పొగ పొగ మంచిగా ఉన్నది. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. ఇక్కడనైతే చెక్ పోస్ట్ ఉన్నది. ఇక్కడనైతే బస్సులను అయితే ఆకి చెక్ చేస్తాండ్రు. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇక్కడ నుంచి అయితే మనకు ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక పొయ్యే కొద్ది వ్యూని అయితే మస్తు ఉంటుంది అంటే డ్రైవర్ అంకుల్ అయితే చెప్తాండు. ఎట్టు పక్క చూసినా మొత్తం కొండలే కనబడుతుంది, మంచిగా కనబడుతుంది. ఇక్కడనైతే ఒక విలేజ్ ఉన్నది. ఈ విలేజ్ లో అయితే ముల్లంకాయలు ఉంటాయి కదా, అవి అయితే ఫేమస్ అట. కొనుక్కున్నది బాగుంటాయి. సూపర్. ఏంటివి వంకాయలు బాగుంటాయి. చార్జ్ రాది. అట్లా పాటలు వినుకుంటా డ్యాన్స్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటానైతే స్టార్ట్ అయినాం మేము. వ్యూనైతే మస్తు ఉండే. ఇంకా ట్రైన్ పోతే వ్యూ అయితే ఇంకా మస్తు ఉంటుందట. కానీ మాకు ట్రైన్ మిస్ అయ్యడం వల్ల మేమైతే కార్ బుక్ చేసుకొని అయితే పోతాను. అక్కడ కనబడుతుంది కదా, అదే ట్రైన్ ట్రాక్. మాతో వచ్చిన డ్రైవర్ అంకుల్ అయితే మాకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాకు అర్థమయ్యేటట్టు ఎక్కడ ఏమున్నది, ఏమేం ప్లేసెస్కి తిరగాలి అన్నీ అయితే చెప్తాడు. అరకుకు మైండ్ రీఫ్రెష్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రావాలి ఇక్కడికి. ఈ ఘాట్ సెక్షన్ అయితే మస్తున్నది చూడ్డానికి. ఘాట్ సెక్షన్ అయితే ఎక్కుతాను, మస్తున్నది. పీకులుంది మస్తు అనిపిస్తుంది. నుంచి అరకైతే ఖచ్చితంగా రాని మస్తున్నది. మిస్ కాలేదు. నేచర్ నేను చేయాలంటే అరకు చేయాలి. మంచిగా చల్లగా గాలొస్తుంది. కొండలు చూసుకుంటూ పోతాంటే ఇంకా ట్రైన్ జర్నీ మస్తు ఉంటుంది. ట్రాక్ కూడా కనబడుతుంది కానీ మిస్ అయిపోయాను. మొత్తం ఘాటే ఉంది. ఇక్కడ ఘాట్ మొత్తం నేచర్.
ఫస్ట్ అయితే మేము అరకు కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడనైతే మార్నింగ్ వ్యూ అయితే మస్తున్నది, మంచు మంచు పొగ పొగ మస్తుండే. ఈడనైతే ఇక్కడనైతే కాఫీ ఫేమస్ కదా, ఇట్లా స్టాల్స్ పెట్టుకొని ప్రతి ప్లేసులను అయితే వీళ్ళు అమ్ముతారు. అట్లనే ఇక్కడ కొన్ని న్యాచురల్గా వండిన స్పైసెస్ కూడా అమ్ముతారు. కుంకుడుకాయలు ఇంకా కొన్ని సామాన్లు అయితే అమ్ముతారు. అన్ని మీకైతే చూపిస్తాను. కుంకుడుకాయ ఈ ప్యాకెట్కి అయితే 50 రూపీస్ అట. కొన్ని రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని అయితే ఎక్కువ ఉన్నాయి. ఈయనైతే ప్రతి స్పైసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము కాఫీ తోటలకు వెళ్ళి వ్యూ మొత్తం చూసుకొని వద్దామని అయితే ఫస్ట్ అయితే ఇటు వచ్చినాము. తర్వాత వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాము. మా డ్రైవర్ అంకుల్ అయితే మాకు ఎక్కువ టైం అయితే ఇయ్యలేదు. తొందర చూసుకొని తొందర ఫోటోలు దిగైతే వచ్చేయండి, వేరే ప్లేసెస్కి వెళ్ళాలని అయితే చెప్పిండు. కానీ ఇక్కడ వ్యూనైతే మస్తున్నది, మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. ఇక్కడికి మీరు ఫ్యామిలీతో వస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు, అంత మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ తిరిగి చూడడానికి. మనకు తిరిగే ఓపిక ఉండాలి కానీ ఇక్కడనైతే బొచ్చడు టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. మేము ఓన్లీ 2 days ప్లాన్ అని వెళ్ళినాం కాబట్టి చాలా వరకు కొన్ని ప్లేసెస్కి అయితే తిరిగి చూడలేదు. ఇక్కడనైతే ఎంట్రీ టికెట్ అయితే లేదు, మనం ఫ్రీగానే తిరిగి చూడొచ్చు. కానీ ఇక్కడ కాఫీ బీన్స్ అయితే తెంపితే మనకు 2000 రూపీస్ ఫైన్ అంట. అరకులున్న ప్రతి ఒక్క ప్లేస్ ఎర్లీ మార్నింగ్ చూస్తేనే మనకు మంచి వ్యూ అయితే ఉంటది, ఎందుకంటే పొద్దున మొత్తం మంచి ఉంటది కాబట్టి చూడడానికి అయితే మస్తు ఉంటది. కాఫీ తోటకు వచ్చినాం, మస్తున్నది చూడడానికి. ఫోటో షూట్ అవుతుంది వెనుక దిక్కు, మేము ఫోటోలు దిగినాం. ఈడున్నాం, మస్తున్నది. ఎంత చల్లగా ఉన్నది తెలుసా. ఈడ తమలపాకులో ఏమో ఆకులు ఉన్నాయి, ఆకులు తెలియదు, సేమ్ తమలపాకులు లాగానే ఉన్నాయి. కనిపిస్తుందా? వస్తుంది ఫోటోషూట్. అరకు పోదాం అనుకున్నాం కానీ పోతాం ఇప్పుడు. మంచు మొత్తం పోయి ఉంటుంది అంట ఇప్పుడు ఈ టైంకి. అందుకోసమనే టీ తోట దగ్గరికి వచ్చి ఈడనైతే ఫోటోలు దిగుతున్నాం, కొంచెం వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడనైతే మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకొని కొంచెంసేపు ఎంజాయ్ చేసి అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడనే ఎక్కువసేపు స్పెండ్ చేస్తే వేరే ప్లేస్కి వెళ్ళడానికి మాకు టైం ఉండదు. ఒకవేళ మీరు కనుక వస్తే అరకులో ఒక నైట్ స్టే చేసి పొద్దున అరకు వ్యూ పాయింట్ అయితే చూసుకొని వెళ్ళండి. అట్లనే అయితే మీకు వ్యూ పాయింట్ అయితే అందుతుంది. లేకపోతే మా లెక్క వస్తే మీకైతే వ్యూ పాయింట్ అయితే అస్సలు అందది. ఈ మంచి వ్యూకి అయితే టాటా బాయ్ బాయ్ చెప్పి అయితే మేము వెళ్తున్నాం. అమ్మ వెళ్ళిపోతున్నాం ఫైనల్గా. కాళ్ళు నొప్పులు ఎత్తున్నాయి. అమ్మో, చికెన్ ఫ్రైరా తీసుకుంటారా కాఫీ? ఇప్పుడు మేమైతే కాఫీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ చూద్దాము ఏమేమి స్పెషల్స్, ఏమేమి వెరైటీస్ ఉన్నాయని. అట్లనే ఇటు కాస్ట్ కూడా అడిగి తెలుసుకుందాం మనం. అది మసాలాదా? స్మెల్ బాగుందా? బాగుంది కదా అక్క. అక్క ఎంత పడుతుంది? ఒకటి తీసుకుందాం, మనం ఒకటి జారిపోతుంది. కాఫీ ఒకటి 2 తీసుకుందాం. ఇది కోకో కదా, ఇది కోకో గింజలే. వీటిని చూసి నేను కోకో అనుకున్నా కానీ అవి కరక్కాయలాట. మనకు దగ్గు లాంటిది లేచినప్పుడు వీటిని దంచుకొని వేడి నీళ్ళలో పోసుకొని తాగితే దగ్గు అయితే తగ్గుతుందట మనకి. ఇది ఆదివాసి హెయిర్ ఆయిల్ అడుగు. అదేనా? అంటే అలా అవే ఉంటాయి మూలికలు. చాక్లెట్లు, లిప్ బామ్లా ఇవి. చింతపండు ఇటు సైడ్ది అది కూడా అదే. ఇది ఎంత పడుతుంది టీ? టీ 250 grams. అది కాఫీ 150 grams. ఎంత పడుతుంది? 100 ఇస్తున్నా, ఇది 130, 100 ఇస్తున్నా. ఇంకా తీసుకుంటాం. ఇది ఇంకా అంతకన్నా తగ్గించలేదు. ఇది 130, 100 ఇస్తున్నాను. పెద్ద కాఫీ ఇది. పెద్దదా అంటే ఎంత? 200 కావచ్చు. అదే చిన్నదే 100 అంట. తీసుకుంటారా? అన్న ఒకసారి మాట్లాడుకున్నా. అదే ఎన్ని తీసుకున్నా ఇంకా అంతకన్నా తగ్గించలేదమ్మా. అన్న కూడా చెప్పాడు.
ఇక్కడనైతే మనకు అన్ని రకాల మసాలాలు అయితే దొరుకుతాయి, కానీ ఇవి ఒరిజినలా కాదా అని నాకైతే తెలియదు. నేనైతే ఒరిజినల్ అనే అనుకుంటాను. ఇక మనం రెడీమేడ్ ధనియాల పౌడరు అవి కూడా దొరుకుతాయి. ఇక్కడ పసుపు కూడా దొరుకుతాయి, అదైతే ప్యూర్ దట. ఇంకా ఇక్కడ మిరియాలు కూడా ఉన్నాయి, అవి అయితే ఇక్కడనే వండిస్తారట. అవి కూడా మస్తు ఘాటు వాసన వచ్చుడు. మనకైతే మసాలాలు రెడీమేడ్గా ఉన్నాయి, అన్ని వాళ్ళే ఎంపి ప్యాకింగ్ చేసి అయితే పెట్టిండ్రు. మనం ఉట్టి తీసుకొచ్చుకొని మిక్సీ పట్టుకొని వేసుకున్నాడు అంతే. ఈ బ్యాగ్ ఉంది కదా, దీనికైతే 400 అట. నా పక్కకున్న దానికేమో 200. ఇక దీనికేమో 150 రూపీస్ అట. రేట్లు అయితే టూ మచ్ చెప్తాను వీళ్ళు. ఇంత రేట్ ఉంటుందని అనుకోలే నేనైతే. ఇది 100కి అండి, ఇన్ని తీసుకుంటాం 4. ఇది 200, 150 కన్నా తక్కువ లేదు. ఇది 120, 100 కన్నా తక్కువ లేదు. అందులో మీరు మొత్తం కోకో కదా అంటే కరక్కాయలు. కరక్కాయలు అంటే గీకుని పెట్టుకుంటారు కదా ఇలా. కరక్కాయలు కరక్కాయలు అంటే దగ్గుకి చపానికి నోట్లో పెట్టుకొని చపానిస్తారా. 20 రూపాయలు తీసుకుంటా. కరక్కాయలు అయితే 20 రూపీస్ అట ఒక్క ప్యాకెట్. ఇక్కడ అయితే అన్ని దొరుకుతున్నాయి. కాఫీ అయితే ఒక్క కప్పుకు 30 రూపీస్ అట. ఆ కప్పు కూడా గింత అంతే ఉన్నది. కొన్నిటికైతే టూ మచ్ రేట్ ఉన్నది ఇక్కడ. మేము మిరియాల తమలపాకులు అనుకున్నాం కదా, ఆ చెట్టు మిరియాలు అంటాయి. తమలపాకు చెట్లు కాదు, మిరియాల చెట్లు. ఏ ఫుల్ ఉన్నాయి ఇక్కడ అంతా. ఇట్లా ఇంకా పొగస్తే మస్తు ఇంకా మస్తు కనబడుతుంది. ఏమైంది? ఒక గ్రూప్ ఫోటో ఫ్యాక్టరీకి వచ్చినాం మేము. మమ్మల్ని మొత్తం మోసం చేసి వదిలిపెడతాను ఇక్కడికి వచ్చినాక. అందరూ దోకాలు ఇచ్చుకుంటూ పోతారు. నేను ఇట్లా ఎందుకన్నా అని మీకైతే నెక్స్ట్ వచ్చే వ్లాగులను అయితే తెలుస్తుంది. మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాం. ఇక్కడనైతే 50 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఉన్నది, 40 రూపీస్ ఏమో కిడ్స్కి అయితే ఉన్నది. మాకెందుకో వేస్ట్ ఆఫ్ టైం అని అనిపించింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. మాకు వేరే తిరిగే ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మేమైతే ఇది స్కిప్ చేసినాం. అక్కడ నుంచి ఇక్కడ ఒక గార్డెన్ ఉన్నది, అక్కడికి కూడా వెళ్తున్నాం. మాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇక్కడికి వెళ్తాం, లేకపోతే ఇది కూడా స్కిప్ చేస్తాం. ఇక్కడ ఎంట్రీ గేట్ ఫ్రీ ఏమో. పెద్దోళ్ళకి 60 రూపీస్, చిన్నోళ్ళకి 30 రూపీస్ అంట. ఈ గార్డెన్ లోపల ఏముంటుందో అని మాకు తెలియదు, అందుకోసమని ఈ ప్లేస్ను కూడా స్కిప్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు టైం సరిపోదని అయితే స్కిప్ చేస్తాను. ఇక్కడనైతే ఇది ఫేమస్ స్వీట్ అట. ఈ స్వీట్ని అయితే హనీ ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి అయితే చేస్తారట. మాకైతే నచ్చలేదు, అందుకోసమనే తీసుకోలే. పక్కకే ఈ తాత జీడిపప్పులు అమ్ముతాను అయితే అక్క వాళ్ళు అయితే తీసుకున్నారు. ఈ వీడియోని అయితే ఇక్కడికే ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. వీడియో చూస్తాను కానీ లైక్ అయితే చేస్తలేరు, తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం.